హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగాని సుదర్శన్ మేనం శ్యామ్ కూడా ఉన్నాడు ఇక్కడ. అయితే నిన్ననే బీసీ కమిషన్ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా నియామకమయ్యారు జి గోపిశెట్టి నిరంజన్ గారు. జి నిరంజన్ గారు అని చెప్పేసి అందరికీ సుపరిచితులు. ఆయన తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అటు మలిదశ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కీలకం. ఎందుకంటే అప్పుడు తొలిదశ 1969 ఉద్యమంలో ఆయన 10వ తరగతి చదువుతున్నప్పుడే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారితో ఆయన ప్రయాణం కొనసాగింది. అట్లా కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం ఆయనకున్నది. అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. ఆ తర్వాత నిన్ననే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన నియమించింది. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం జి నిరంజన్ గారితో. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత? బిఫోర్ 1969 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నిరంజన్ అన్న బీసీల కోసం ఏం చేయబోతున్నారు? మొదటగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మీకు ఒక మంచి పొజిషన్ వచ్చింది, ఎట్లా చూస్తారు దీన్ని? యాక్చువల్గా నిన్న బీసీ కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే వరకు నేను కాంగ్రెస్ యాక్టివిస్ట్ను. ఎస్. ఆ తర్వాత నేను కాంగ్రెస్ యాక్టివిస్ట్ని కాదు. ఓకే. ఎస్. సో కమిషన్ చైర్మన్ తర్వాత పార్టీకి సంబంధించి పార్టీ యాక్టివిస్ట్ను కాదు ఇప్పుడు. అయితే అప్పటి నుంచి కూడా 1969 నుంచి కూడా చూస్తే తెలంగాణ ఉద్యమంలో కూడా తొలిదశ మలిదశ ఉద్యమంలో కూడా బీసీల పాత్ర అనేది ప్రముఖమైన పాత్రనే ఉండే. ఓకే. చెన్నారెడ్డి గారు కూడా అప్పుడు అంటే చెన్నారెడ్డి గారి కంటే ముందులే మదన్ మోహన్ గారు ప్రజాసమితి అధ్యక్షులుగా ఉండుంటారు. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు ప్రజాసమితి అధ్యక్షులు అయ్యింది. మదన్ మోహన్ గారు తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ అనేసి పాపులర్గా పిలుస్తుంటుంది. సో మదన్ మోహన్ గారు ఒక బీసీ. ఆ తర్వాత విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ గారు కూడా ఒక బీసీ. అట్లనే పులివీరన్న ఆ టైంలో అనేది వెరీ పాపులర్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఆయన కూడా ఒక బీసీ. ఇట్లా బీసీలు అనేది ప్రధానమైన పాత్ర అనేది ఉద్యమంలో ప్రధానమైన పాత్ర ఉండే. డాక్టర్ చెన్నారెడ్డి గారు 78లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సిటీ నుండి చాలామందికి టికెట్లు ఇచ్చిండ్రు. ఎస్ రామదాస్ గారు అనుకోండి, బి రామ్దేవ్ గారు అనుకోండి, ముల్లె బాలయ్య అనేసి చంద్రాయణగుట్ట నుంచి ఇచ్చిన అతడు ఓడిపోయినరు. ఓడిపోయిన ఆయనను ఉడాకు చైర్మన్గా చేయటం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా చేయటం జరిగింది. అట్నే బి కృష్ణ గారు అనేసి ఆసిఫ్ నగర్ నుంచి వారికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా చాలామందిని ఎంకరేజ్మెంట్ అనేది చెన్నారెడ్డి గారు బీసీలను అనేది ఎంకరేజ్మెంట్ చేయటం జరిగింది. బీసీలకు రిజర్వేషన్స్ కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్కు నాకు తెలిసినంత వరకు చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడే 10 సంవత్సరాల పాటు అనేసి బీసీలకు రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఆ టర్మ్ 10 సంవత్సరాల పీరియడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది కూడా చెన్నారెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా కానీ బీసీలకు గతంలో అవకాశం వచ్చింది. ఇది చరిత్ర. ఇది నేను అయితే బీసీ కమిషన్ చైర్మన్ అనే చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక రాజకీయ ఉద్దేశంతో కాదు కానీ ఒక చరిత్ర ఉద్దేశంతో. యాక్చువల్గా నేను మొదట్లోనే అంటే అప్పటి నుంచి నేను పార్టీ యాక్టివిస్ట్లోనే చాలా యాక్టివ్గా ఉండుంటే. సో 78 నేను వరల్డ్ యూత్ ఫెస్టివల్కు గులాం నబీ ఆజాద్ గారు, డేను, ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్న తారిక్ అన్వర్ గారు, ఇట్లా ఏమీలతో అందరితో కలిసి వరల్డ్ యూత్ ఫెస్టివల్ క్యూబాలో జరిగితే క్యూబాకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత హనుమంతరావు గారు ఏది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు 80sలో. వి హనుమంతరావు గారు.
ఆ టైంలో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ను. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఒక వైస్ ప్రెసిడెంటు, కేసీఆర్ ఒక వైస్ ప్రెసిడెంట్. సో ఆ కమిటీలో మేము వైస్ ప్రెసిడెంట్. సో అప్పటి నుంచి కూడా మేము యాక్టివిటీస్ ఉన్నాం. ఆర్గనైజేషన్ తోటి సంబంధం కంటిన్యూగా. ఆ తర్వాత నేను పిసిసి జనరల్ కేశవరావు గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న టైంలో పి జనార్దన్ రెడ్డి గారు చొరవ తీసుకొనేసి నన్ను పిసిసి జనరల్ సెక్రటరీ, నాకు పిసిసి జనరల్ సెక్రటరీగా చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. ఆయనలే ఏది అప్పుడు దివ్య సింగ్ అనేది ఇన్ఛార్జ్గా ఉండే. సో నాగేందర్ గారిని పిసిసి జనరల్ సెక్రటరీ ఉంటే ఆయనలే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి ఆ ప్లేస్లో నన్ను జనరల్ సెక్రటరీ చేసింది. దానం నాగేందర్ ప్లేస్లో నన్ను చేసింది. సో ఆ విధంగా అనేది పిసిసి జనరల్ సెక్రటరీ కావటం జరిగింది. ఆ తర్వాత మన అక్కన్న మాదన్న టెంపుల్ కూడా సుదీర్ఘంగా సేవలు చేసిన 1990 నుంచిలే నేను రీసెంట్గా 2017 వరకు కూడా నేను ప్రెసిడెంట్గా. అంటే పాత బస్తీతో మీకు అవినాభావ సంబంధం అంటే పుట్టింది పెరిగింది అంత, అంటే ఆ మధ్యలో ఇక్కడికి సిటీకి అయినా కానీ నా అనుబంధము నా యాక్టివిటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా నిన్న ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత నిన్ననే నేను డిసైడ్ చేసుకున్నా ఏంటంటే అక్కనమాదన్ టెంపుల్, చామ్నార్ భాగ్యలక్ష్మి టెంపుల్, యూసుఫ్ బాబా దర్గా దర్శనం చేసుకోవాలనేసి. అందుకే ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ నాది భాగ్యలక్ష్మి టెంపుల్లో. ఆ టెంపుల్ తోటి కూడా నాకు అనుబంధం ఉంది. అక్కనమాదన్ టెంపుల్ పోయి యూసుఫ్ బాబా దర్గా దర్శనం చేసుకునేసి రావటం జరిగింది. 1969 నుంచి చూస్తున్నామన్నా. 1969 నుంచి 2024 వరకు సుదీర్ఘ అనుభవం ఉంది. అప్పటికి ఇప్పటికీ బీసీల పరిస్థితులు ఎందుకు మారడం లేదనుకుంటున్నాను? అంటే దానికి కారణం నేను చెప్తే అది రాజకీయం అవుతుందేమో కానీ చిత్తశుద్ధితోటి అనేది బీసీ నాయకుల యొక్క కృషి లోపం అని నేను భావిస్తాను. ఎంతవరకైతే మన వాయిస్ అనేది వినిపించము గట్టిగా, అంతవరకు అనేది తగు ప్రాతినిధ్యం అనేది దొరకదు. చాలా కొద్దిమంది లీడర్లు ఉంటారు ఏది బీసీలకు అనేది అడగకుండా ఇవ్వాలనేసి. నా దృష్టిలో అనేది చెన్నారెడ్డి గారి అనుబంధంతో అనే దృష్టితోటి కాదు, కానీ ఆయన చాలామంది బీసీలను అనేది ఎంకరేజ్మెంట్ చేయటం, ప్రోత్సహించు మంత్రివర్గంలో కూడా తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడున్న లీడర్స్, ఇప్పుడు నేనులే ముందు నుంచి ఆర్గనైజేషన్ సంబంధం కాబట్టి ఫస్ట్ టైం చైర్మన్స్ని కొందరు వేసినప్పుడు ఆ టైంలో మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సిగడ్ గారు అడిగినారు, మిమ్మల్ని ఏదైనా మంచి దానికి కార్పొరేషన్ దానికి చైర్మన్ చేయాలంటే నాకు ఆర్గనైజేషన్ తోటి సంబంధం నాకు వద్దని చెప్పింది. సో నాకు వద్దని చెప్పిన నేను. సో కానీ అనుకోకుండా బీసీ కమిషన్ చైర్మన్గా అనేది ప్రపోజ్ అనేది రేవంత్ రెడ్డి గారే చేసింది. చేసినప్పుడు కూడా నేను వద్దనే చెప్పిన ఫస్ట్, ఎందుకంటే నా ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉన్నది. సో ఆర్గనైజేషన్లోనే పనిచేసే ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు బీసీ కులగణన నేషన్ వైడ్గా అనేది ఇంపార్టెంట్, దాని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషను అది ఉన్నది. సో ఈ టైంలో అంటే అనుభవమైనటువంటి మీలాంటి వారు ఉంటే బాగుంటుంది అనేసి మా టీంని కూడా పర్ఫెక్ట్ టీంని వేసారు. రాపోల్ జయప్రకాష్ కానివ్వండి, లేకపోతే సురేందర్ గారు కానివ్వండి, బాలలక్ష్మి గారు వారు కానివ్వండి, కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు. సో ఇవాళ నేను అమ్మవార్ల దర్శనం చేసుకొని యూసుఫ్ బాబా దగ్గరకు పోతుంటే ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు, హైకోర్టు అనేది ఇప్పుడే కొద్దిసేపటి బిఫోర్ డిసిషన్ చెప్పింది 3 months లోపల కులగణన చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పింది. నాకు అనిపించిందిలే బహుశా ఇది యాక్సెప్ట్ చేసినందుకు ఒకవేళ ఒక మంచి పరిణామమేమో, మేము కలిసేసి అందరం కలిసేసేసి చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తాం. అందుకే
భగవంతుడు కూడా మాకందరికి కూడా మా సభ్యులకు మాకు కూడా ఆ శక్తిని ప్రసాదించాలి, అందరి సహకారంతో అది పరిపూర్తి చేయాలని విశ్వాసం. కులగణన చేయాలంటే ప్రభుత్వం చెయ్యాలా, ఆ స్టాఫ్ను కొన్ని లక్షల మంది స్టాఫ్ అనేది అవసరం పడుతుంది దాని గురించి. సో ప్రభుత్వం అనేది కూడా మా యొక్క సహకారం తీసుకుంటూ అది చేయాల్సి ఉంటుంది. కుల సంఘాల యొక్క సహకారం కూడా కావాలి. మనం కేవలం ఉద్యోగం టైంలో ఉద్యోగం చేయాలి, కానీ కుల గణన జరుగుతున్న సమయంలో అందరిని కలుపుకొని పోవాలి. కుల గణన జరుగుతున్న సమయంలో కుల సంఘాలు కూడా ఓపెన్ హార్టెడ్గా రియాలిటీ అనేది సర్ఫేస్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. చేస్తేలే అది బాగుంటుంది. రేపు ఇప్పుడు మనం కులగణన చేసేసి ఏ రిజర్వేషన్స్ అని మనం చెప్పినా కానీ రేపు ఎవరో ఒకరు తప్పకుండా కోర్టుకెత్తారు. పోయినప్పుడు కోర్టుల్లో మన కులగణన దాని ఆధారంగా మనం ఏదైతే రిజర్వేషన్స్ అనేది కల్పించటం అనుకుంటున్నామో అది సబబుగా ఉంది, దానికి బేస్ ఉందనేసి ఒక ఇంప్రెషన్ ఇచ్చే, అది కన్విన్స్ చేసే పద్ధతిలో ఉండాలి. అది అలా కన్విన్స్ చేసే పద్ధతిలో ఉండాలంటే కుల సంఘాల యొక్క సహకారం పూర్తిగా అవసరం. అయితే ఇప్పుడు ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత మాది అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. నిజంగా ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందా? దానికోసం మీరేం చేస్తారు? ఆ బాధ్యత ప్రభుత్వానికి. ఓకే, ప్రభుత్వం మా వరకు ఏంటంటే ఆ బాధ్యత ప్రభుత్వానికి. మా వరకు ఏంటంటే కుల గణన అనేది సక్రమంగా జరగటం, ఆ డాటా ఏదైతే వచ్చిందో దాని బేసిస్లో రిజర్వేషన్స్ ఏ విధంగా జరగాలి దాన్ని ఖరారు చేయటం వరకు అనేది నిష్పక్షపాతంగా నిబద్ధతతో అది ఖరారు చేయటం వరకు ఆ బాధ్యత మాది. సో అది ఆ బేసిస్ ప్రకారం కులగణనలో వచ్చినటువంటి డాటా బేసిస్లో ఎంత అనేది ఎంత పర్సెంటేజ్ అనేది ఏ ఏ కులానికి ఎంత పోవాలి, అంటే ఏబిసిడి వర్గాల్లో ఎట్లా వర్గాల వారిగా పోవాలో ఆ విషయం అనేది మేము సజెస్ట్ చేస్తాం. అల్టిమేట్గా అనేది డిసిషన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్లో డిఫరెంట్. అది ఎలక్షన్ కమిషన్లో ప్రతి 5 years అనేది కంపల్సరీగా వితౌట్ ది ఎనీ సజెషన్ ఆర్ ఎనీథింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఇన్ టైం చేస్తుంది. కానీ ఈ పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ వరకులే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్లీ ప్రభుత్వం అనేది నివేదించి మేము రెడీగా ఉన్నాం, మీరు పెట్టండి, రిజర్వేషన్లు ఇవ్వి, ఈ రిజర్వేషన్ అమలు చేయండి అనే మాట చెప్తేనే ఎలక్షన్ కమిషన్ అనేది పోతుంది అందులో. అది కదా. అంటే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉందా? అది నేను చెప్పా. అంటే ఒకవేళ ప్రభుత్వం నిజంగా అంటే నిర్ణయం తీసుకుంటే. అదే బీసీ కమిషన్ చైర్మన్గా బీసీ కమిషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు మీరు ఏముంటుంది సార్ వర్క్ మీరు చేసే? అంటే తెలంగాణ ఒకటి ఏ కమిషన్కైనా కానీ ప్రభుత్వం అనేది కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు పలానా విధులను అనేది ఈ కమిషన్ నిర్వహించాలనే మాట నిర్దేశిస్తుంది. విత్ ఇన్ దట్ లిమిట్సే కమిషన్ అనేది పనిచేయాల్సి వస్తుంది. సో ఇంతవరకులే మమ్మల్ని చైర్మన్ మెంబర్స్ అనేది డిక్లేర్ జీవోలో చెప్పింది, కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది అందులో రాలేదు. బహుశా 1-2 రోజుల్లో వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ మేరకు మాకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఏవేవి విధులు అనేది చెప్తుందో, ఏం చేయాలని చెప్తుందో దాని ప్రకారం మేము చెప్తాం. ఇక్కడ చాలా కులాలు ఇప్పుడు బీసీల నుంచి ఎస్సీ ఎస్టీలకు వెళ్ళాలని చెప్పేసి, తర్వాత బీసీ డి నుంచి బీసీ ఏకి రావాలని చెప్పేసి కొన్ని కులాలు, అంటే ఉదాహరణకు ముదిరాజులు ఉన్నారు, ఏకి రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే అక్కడ మరి అంటే వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానిపైన ఒక అధ్యయనం చేయండి అని చెప్పేసి ఒకటి నివేదిక ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే దానిపైన మీరు అంటే దాని మీద అంటే ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారం అనేది బీసీ కమిషన్ అనేది తప్పకుండాలే ఆయా కులాల పరిస్థితి ఏముంది, ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏముంది, దాని బేసిస్లో మేము కులంకషంగా అనేది పరిశీలించి ఒక
ఒక మా సజెషన్ ఏదో చెప్తాం. ఓకే, ఇది నివేదిక ఇవ్వడం మట్టుకే, నివేదిక ఇవ్వటం, ఓకే, యాక్సెప్ట్ చేయటం అనేది ప్రభుత్వం బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో చాలా ఏళ్ళ క్రితమే బీసీ కులగణన జరిగింది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఒక ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం కూడా వచ్చింది. మా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, మీరు ఏదైతే చిత్తశుద్ధితో వర్క్ చేస్తూ ఉంటారో ముందుకు వెళ్తూ ఉంటారు, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రభుత్వం పట్టించుకోకపోతే యాజ్ ఏ చైర్మన్గా ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నదనే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లంత మెంబర్స్ను చైర్మన్ను చేసుకున్నారు. ఏది అంటే గత ప్రభుత్వం కూడా చేసింది, మెంబర్స్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, కుర్చీలే మాత్రమే ఉన్నాయి, మాకు ఎటువంటి నిధులు కేటాయించలేదు, మాకు పనిచేయడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి గతంలో చైర్మన్గా పనిచేసిన బిఎస్ రాములు గారు. నేను డైరెక్ట్గా బిఎస్ రాములు గారితో 4-5 సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడితే మీరు చెప్పిన మాటలే ఆయన చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్లో నాకు తెలిసి గవర్నమెంట్ అనేది ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేసింది. అది ఒకటి ప్రభుత్వం అనేది ఒక చిత్తశుద్ధితో ఉన్నదనే మాట తెలుస్తుంది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనే మాట చెప్పటం జరిగింది. సో అన్ని విధాలుగా అండగా ఉంటుంది, చిత్తశుద్ధి ఉంది, కులగణన చేసేసి రిజర్వేషన్స్ ఆ డాటా ఆధారంగా ఇవ్వటానికి అనేది ఎటువంటి అటు ఇటు ఊగేస లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేసి భావిస్తున్నాం. అది బీసీ రిజర్వేషన్కి సంబంధించి పెంపు సాధ్యమవుతుంది అంటారా? అంటే ఒకవేళ మీరు వ్యక్తిగతంగా అవును, ఇప్పుడు 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 ఏమంటారు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పింది కదా, అది సాధ్యమవుతుందా? 62% ఏదో రిజర్వేషన్ బీఆర్లో ఇచ్చిండ్రు. ఓకే, ఇచ్చిన తర్వాత 63% బీసీలు ఉన్నారని చెప్పేసి ఇస్తే కోర్టు కొట్టేసింది. బీఆర్లో హైకోర్టే కొట్టేసింది. ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ జనరల్గా టాక్ ఏమొస్తుందంటే ఓన్లీ బీసీ కులాల గణన కాదు, అన్ని కులాల గణన చేస్తే ఏ కులం వారు ఎంత ఉంది అది స్పష్టమవుతుంది. ఆ బేసిస్లో మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు మా యొక్క మేమున్న సంఖ్యకు దామాషాగా మాకు హక్కులు రావాలి, రిజర్వేషన్ కావాలనే మాట అంటున్నది. రేపు సుప్రీంకోర్టుకు కావాల్సింది ఏంటంటే టోటల్ డాటా అనేది సుప్రీంకోర్టు మీదలే పారదర్శకంగా పెట్టాలి. మనంలే డాటా అనేది కరెక్ట్గా అనేది ప్రజెంట్ చేయకపోతే రేపు ఎవరో ఒకరు కోర్టుకు పోతలే మళ్ళీ మనం రిజర్వేషన్స్ ఖరారు చేసిన తర్వాత అది చెల్లుబాటు కోకుండా పోతలే ఎవరికి ప్రయోజనం ఉండదు. ఓకే, ఇంకో క్వశ్చన్ వస్తుంది సార్. నార్మల్గా బీసీల కోసం బడ్జెట్లో కేటాయింపులు లేవు, కాకపోతే బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వస్తూ ఉన్నారు, బీసీ అన్ని విధాలు కార్పొరేషన్లు వస్తున్నాయి, కమిషన్లు వస్తున్నాయి, కాకపోతే బడ్జెట్ కేటాయింపులే లేనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మీద నేను మాట్లాడితే అది పొలిటికల్ మ్యాటర్ అవుతుంది. అది మీరు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే నేను కూడా గతంలో ఖాదీ బోర్డు చైర్మన్గా పనిచేసిన. సో పరిస్థితి ఏముందో ఆ కార్పొరేషన్ పరిస్థితి నాకు అవగాహన ఉంది కొద్దిగా. సో కాబట్టి దాని మీద నేను ఏమైనా కామెంట్ చేస్తేలే అది పొలిటికల్ కామెంట్ అవుతుంది. బీసీలకు మంచి రోజులు వచ్చినట్టే అనుకుంటున్నారా ఇప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది సార్, ఒక చర్చ జరుగుతుంది, బీసీలకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి అధ్యక్షుడిని చేసింది, బీసీ కమిషన్ చైర్మన్ చేసింది. సో అడుగులు పడతా ఉన్నాయి. ఇది ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా అటు పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి. తర్వాత ఈ ఏదైతే స్లాబ్ ఉందో అంటే ఇక్కడ 50% అనే స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసేయాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ అంటున్నారు. నిజంగా ఒకవేళ అది తెలంగాణకు సాధ్యమవుతుంది అంటారా? ఒకవేళ తెలంగాణలో చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండే అవకాశం ఉందా? ఇప్పటి వరకైతే మేము మాట్లాడిన దాని ప్రకారం అంటే మా కమిటీ కమిషన్ ఏర్పడటానికి ముందు అనౌన్స్మెంట్ మేము మాట్లాడిన ప్రకారం చిత్తశుద్ధి ఉన్నమాట అనేది స్పష్టంగా కనబడుతుంది. ఓకే, చేస్తారంటారు? చేస్తారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ని 10% తగ్గించి 24% రిజర్వేషన్ చేసింది. చేయడం ద్వారా 10% అంటే ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగింది. అయితే దానికి సంబంధించి అంటే గత ప్రభుత్వం ఏమంటుందంటే
అంటే చెప్పిన మాట ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మేము అట్లా చేసినాం కాబట్టి అది తగ్గించాల్సి వచ్చిందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండేటువంటి అవకాశం ఉందా? చెప్తున్నాను కదా, కమిషన్ ఏర్పాటు చేయడానికి ముందు మేము ప్రభుత్వం ఉన్న పెద్దలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడ్డది. ఇంకోటి ఏంటంటే మాబోటి వాళ్ళను అనేది ఎంపిక చేసుకున్నారంటే అది ఒక చిత్తశుద్ధికి నిదర్శనం అనేసి భావించాలి. ఓకే, నన్ను కానీ మా సోదరిమణి కానీ మెంబర్లను లేకుంటే సురేందర్ గారిని కానివ్వండి, ఓకే, అదేవిధంగా మా రాపోల్ జయప్రకాష్ గారు మీ పైన ఎటువంటిది అట్లేం సందేహాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చైర్మన్ గారు మెంబర్లు కానీ 100% పనిచేస్తారని నమ్మకం ఉంది. కాకపోతే ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమలు చేస్తుందా లేదా అనేది చూస్తాం. చూసిన తర్వాత మా వాయిస్ ఏముందో అప్పుడు చెప్తాం. ఇప్పుడే ముందస్తుగా మాట్లాడతారు తప్పకుండా. అంటే మనం ముందెళ్ళే హెచ్చరించినట్టు ఎందుకు ఉండాలా? ముందు వి హోప్ ఫర్ ద బెస్ట్, లెట్ దెమ్ డూ వాట్ దే వాంటెడ్ టు డూ. ఇప్పుడు మాతోటి ఇంత కష్టపెట్టించి మమ్మల్ని తోటి వర్క్ చేయించిన తర్వాత అది బూడిదలో పోసిన పన్నీరు చేస్తే లేదు, దాంతో లాభం లేదు. పబ్లిక్ మండల కమిషన్లో దేశవ్యాప్తంగా ఏం జరిగింది, దేశవ్యాప్తంగా జరిగిన పరిస్థితుల దృష్టినే రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఏది మన దగ్గర కూడా 1990 అక్టోబర్ 19 నాడు చార్మినార్ నుంచి సద్భావన యాత్ర మొదలుపెట్టిండు. బికాజ్ ఆఫ్ ద మండల్ కమిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఏదైతే చెల్లింది. ఇందులో ఏంటంటే ఇతర వర్గాల వారు కూడా, ఇతర కులాల వారు కూడా, ఆగ్ర కులాల వాళ్ళు కూడా దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళల్లో కూడా కొద్దిగా పరివర్తన రావాలి. అంటే మెంటల్లీ ప్రిపేర్డ్ అనేది ఉండాలి వాళ్ళు కూడా. ఓకే, ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏంటి ఇక్కడ అంటే బీసీల సాధికారతకు దీనికి అని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు కేటాయించి కనీసం ఒక 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసింది. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అట్లా చేస్తుందా? నిజంగా బీసీల కోసం అట్లా ప్రయత్నం చేస్తా? అది ప్రభుత్వంలో ఉన్న వారిని అడగండి, వాళ్ళు చేస్తారా లేదా. ఒకటన్నా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలకు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. బట్ బీసీల కేటాయింపులలో ఇప్పుడు 9200 కోట్లు కేటాయించింది కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎవరు క్వశ్చన్ చేయలేని పరిస్థితి. అది మా పరిధిలో లేని మాట. ఓకే, మా పరిధిలో ఉన్నది మేము చేస్తాం. ఓకే, ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏది ఉందో ఆ పరిధిలో మేము చేస్తాం. ఒకవేళ వేరేది మాట్లాడేది ఉందనుకో, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దాటి ఏమైనా మాట్లాడేది ఉంటే కమిషన్ నుంచి తప్పుకొని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు బీసీలకు సంబంధించి తర్వాత ఎంబీసీలు అని చెప్పేసి ఉంది. ఎంబీసీలకు సంబంధించి ఎట్లా న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ముందు రానియండి, అది ఏది ఆ డాటా కొంతవరకు డాటా వాళ్ళు మనం ముందుగానే అన్ని ఊహించుకోండి. అనవసరంగా వేరే వర్గాల వారిల్లో ఒకటి వాళ్ళల్లో కూడా ఒక సంచలనమో లేకుంటే భయమో ఏదో పోతుంది అనే భయాల్లో అది సృష్టించే ప్రయత్నం మనంతలో మనం చెయ్యొద్దు. అది ఓకే, మనం వాస్తవికతలో డాటా వచ్చిన తర్వాత బాబు మేము ఇంత ఉన్నాం, మా ఇంత దాని ప్రకారం మాకు రావాలా, మా వాటా ఇది రావాలా అని కన్విన్స్, లెట్ దట్ ఆల్ డాటా కమ్. ఇప్పుడు అక్కడ ఏది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సబ్ ప్లాన్ ఉంది. ఎస్సీలకు సంబంధించి కానీ ఎస్టీలకు సంబంధించి కానీ ఒక సబ్ ప్లాన్ నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత అట్లుంది. అంటే బీసీలకు కూడా అటువంటి ప్రతిపాదన మీరు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అదిలే ఒక పాలసీ డిసిషన్. అది అంటే మీరు అంటే మనం కనీసం ఒకటి ఇంకా ఆ స్థాయికి రాలేదు. మేము నిన్ననే ఛార్జ్ తీసుకున్నాము, మీరు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా తర్వాత పక్కకు పెడితే మనము అంటే అటువంటి ప్రతిపాదన పెడతారా? ఇప్పుడు ఇంతవరకు పనిచేసిన కమిషన్ దగ్గర ఏం డాటా ఉంది, ఇంకా ఏం సేకరించాల్సింది, అవన్నీ అవగాహన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్. అది ఉద్యోగాల విషయంలో కూడా అంటే ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ ఉద్యోగాల విషయంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఏదైతే 10% రిజర్వేషన్ అని అంటున్నారో అది అసలు యాక్చువల్గా అంటే అప్ టు 10% అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కానీ చాలా చోట్ల కానీ అంటే 10% వరకు అమలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ 10% ఏంటంటే ఏదైతే 50% ఉందో అంటే ఓపెన్ 50% ఉంటుంది కదా, ఆ 50%లో 10% అని చెప్పింది అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం. కాకపోతే ఏంటంటే 10% అని చెప్పేసి 10% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల బీసీలకు కానీ తర్వాత ఇతర కులాలకు కానీ అన్యాయం జరిగే అవకాశం ఉంటుందా ఉండదు? అది పరిశీలించిన తర్వాత ఫైనల్లీ దాని గురించి మాట్లాడతాం.
ఇప్పటి వరకు లెటర్స్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెంట్ ప్రాసెస్ హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది. అంటే మీ దగ్గర ఇప్పుడే సమస్యలను పెద్దగా చూస్తే కొండను చూస్తలే మేములే కొండను అనేది మాకే భయం అవుతుంది మళ్ళీ. అది ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు అంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా మీ దగ్గరికి వస్తే అంటే వాళ్ళని అంటే పార్టీలలాగా చూసే అవకాశం ఉంటుందా? నేను మీకు ముందే చెప్పిన, నిన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను ఐఎమ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్. ఎస్, భావాలు ఏమన్నా ఉండొచ్చు కానీ ఐఎమ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు బీసీ కమిషన్లో అంటే ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని ఎట్లా మీరు పరిష్కరిస్తామనుకుంటున్నారు? సవాళ్ళు ఇదే. ఇప్పుడు బీసీ కమిషన్ ముందు కులగణన జరగాలి, రిజర్వేషన్స్ ఖరారు చేయాలి. మరొక వైపు హైకోర్టు రజకులు కూడా ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే చాలా కులాలలో డిమాండ్స్ ఉన్నాయి, చాలా కులాల వారివి డిమాండ్స్ ఉన్నాయి. సో స్థానికంగా అనేది కులగణన చేసిన తర్వాత మనం దాని గురించి ఆలోచన చేద్దాం. సార్ లాస్ట్ క్వశ్చన్, బీసీ కమిషన్ చైర్మన్గా గోపిశెట్టి నిరంజన్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రజలతోటి నేను కోరేది ఒకటే, ముఖ్యంగా బీసీ కులాల వారితో కోరేది ఒకటే, మీరు దయచేసి ఆందోళన పడకండి. ఓకే, మీకు అన్యాయం జరుగుతుందనేసి భావించకండి. మమ్మల్ని ఇప్పుడు బీసీ కమిషన్లో వేశారు, న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం, శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఆందోళన బాటలో కంటే మనములే బీసీ కమిషన్కు సహకరించి సరైన విధంగా అనేది కులగణన జరిగి రిజర్వేషన్స్ ఖరారయ్యేటట్టు మీ వంతు సలహాలను మీ పాత్ర ఏ విధంగా ఇవ్వగలుగుతారో ఆ విధంగా. బీసీ కులాల వరకు సంబంధించింది ఇదైతే, బీసీ కాని వర్గాల వారు కులాల వారు ఏవైతున్నారో వారు కూడా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చైతన్యం బీసీలో వచ్చేసి వాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతున్న దృష్ట్యా మీరులే కొద్దిగా మీలో మీరు కూడా వెసులుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంతకుముందు రాజులు నిజాం నవాబు ఉన్నాడు, నిజాం నవాబు అలా వాళ్ళ యొక్క వారసులు ఉన్నారు. మేము నిజాం నవాబులో ముందుంటిమి కాబట్టి మేము వారసత్వం ఉండే. మొన్న ముఖరంజాను ముఫకంజాను చనిపోయిన తర్వాత ఆయన వారసుడు ఒక ఆయన అనేది పదవీ స్వీకారము ఆ చార్జ్ తీసుకున్నట్టు ఒక ఫోటోలు కూడా అన్ని పేపర్లలో రావటం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు. సో పరిస్థితులు మారిన పరిస్థితుల్లో మనంలే అన్ని వాళ్ళు ఏది మనంలే వర్గాల మధ్య దేశం అనేది అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారు సామరస్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. సో ఈ వైషమ్యాలు పెంచుకుంటేనే అది ఎవరికి ఉపయోగం కాదు. ఈ బీసీ కులగణన కానివ్వండి, కమిషన్ ఏది ఉన్నా కానీ సమాజానికి ఒక ఔషధంగా పనిచేయాలి, విషంగా మారదు. ఓకే, ఇది నిరంజన్ గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద బీసీలకు సంబంధించి, బీసీల సాధికారతకు సంబంధించి, కులగణనకు సంబంధించి అన్నీ కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. 100% అక్కడ ఉన్నటువంటి దాన్ని అచ్చు గుద్దినట్టుగా మేము చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి ఇస్తాం. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఈ రిజర్వేషన్ పెంపు తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే పరిధిలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో దానికి కూడా ఏం చేయాలో ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇతర కులాలు కూడా ఏవైతే అగ్ర కులాలు కానీ లేకపోతే మిగతా ఉన్న కులాలన్నీ కూడా అన్ని కులాలు కూడా సామరస్యంగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఆలోచించి కాబట్టి బీసీలకు ఏమైనా న్యాయం చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి బీసీ కమిషన్ చైర్మన్ చెప్తున్నటువంటి మాట. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689296084. qnews@gmail.com కు మెయిల్ చేయండి.